ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏ క్లాస్ నుండి ఎన్ని ఐటెమ్స్ కొన్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ క్లాస్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్ ఉంది. సెవెంత్ క్లాస్ నుంచి ఎన్ని ఐటెమ్స్ కొన్నారు? ఎయిత్ క్లాస్ నుంచి ఎన్ని ఐటెమ్స్ కొన్నారు? అలాగే నైన్త్ అండ్ 10థ్ నుంచి ఎన్నెన్ని ఐటెమ్స్ కొన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని నేను ఇన్సర్ట్‌కి వెళ్ళి పైవోట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఎగ్జిస్టెంట్ వర్క్షీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. ఇప్పుడు క్లాస్ని తీసుకొచ్చి రోస్లో పెట్టాను. నేమ్ని తీసుకొచ్చి వాల్యూస్లో పెడుతున్నాను. సారీ ఐటెంను తీసుకొచ్చి వాల్యూస్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి, సెవెంత్ క్లాస్ నుంచి 3 ఐటమ్స్ కొన్నారు. ఎయిత్ క్లాస్ నుంచి 9 ఐటమ్స్ కొన్నారు. అలాగే నైన్త్ క్లాస్ నుంచి 3 ఐటమ్స్, 10థ్ క్లాస్ నుంచి 5 ఐటమ్స్, అట్లాగా టోటల్ 20 ఐటమ్స్ కొన్నారు. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మనము మన దగ్గర ఉన్నటువంటి డేటాని ఎనాలిసిస్ అనేది చేయొచ్చు. సో మరొక వీడియోలో మరొక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం.